ఉచితముగా ఇచ్చు దేవుని నీతిని వలన నాకు కలుగు లాభాలు, దాన్ని వాడుకోవాలా. యు నీడ్ టు యూజ్ ఇట్. 12 పాయింట్లు చెప్తాను. రైచియస్నెస్ రీన్స్, రైచియస్నెస్ రూల్స్. నీతి ఆధిపత్యాన్ని ఇస్తుంది అని రాసుకోండి. రైట్ డౌన్. ద ఫస్ట్ వన్ ఈస్ రైచియస్నెస్ గివ్స్ యూ అథారిటీ. రైచియస్నెస్ రీన్స్. రోమీయులు 5:17 చదవమ్మా. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు. నీతి దానముగా వచ్చిందంట, వరముగా, గిఫ్ట్ గా వచ్చింది. నీతి దానముగా పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అంటే ఈ భూమి మీద బానిసలుగా ఉంటామా, చాలని జీవితం ఉంటామా, కష్టాల్లో బతుకుతామా, లేక సమృద్ధి గల జీవముతో పరిపాలిస్తూ ఉంటామా? మన జీవితకాలం ఇక్కడ ఎలా ఉంటాము? కానీ అలా లేదే. ఎవరికైనా మైకి ఇచ్చావనుకో, నాకు అది, నాకు ఇది, దయచేసి నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రతిరోజు మీరు ఏం చేయాలంట? ఇది ఏలడం అంటారా? బాధను తీర్చమనే వేదన అంటారా? ప్రేయర్ రిక్వెస్ట్. బాధను తీర్చమనే వేదన. కానీ నీతి ఏం చేస్తుందంట? పరిపాలిస్తుందంట. అంటే మీరు దేవుడిచ్చే నీతిని లైట్ తీసుకున్నారు. దాని యొక్క విలువ తెలిస్తే ఈ రోజు నుంచి నీవు నీ జీవితంలో ఆనందముగా జీవించుదువు గాక. రైచియస్నెస్ గివ్స్ యూ పవర్ అండ్ అథారిటీ. అయితే అబ్బాయి చెప్తాడు, నువ్వు ఈ పాపాలన్నీ చేసావు కదా, అందుకే ఈ కష్టం వచ్చింది. బాధపడు. నువ్వు ఈ తప్పులు చేసావు, ఆ తప్పులు చేసావు కదా, అనుభవించు. అందుకని కరెక్టే కదా అని ఈ నీతి ఉపయోగించే నీతి పుస్సుమని ఎప్పుడైనా బుడగలో పట్మని పేలడం కాదు, గాలిపోవడం చూసారా? మళ్ళీ ఎంత అయిపోతుంది. అలాగా క్రైస్తవులందరూ గాలిపోయిన బుడగల్లా ఉన్నారు. ఈ రోజు మీరు నీతిని బలముగా వాడుకొనును గాక. గిల్టీనెస్, దోషారోపణ చేసుకుంటావు. నీ మీద నేను తప్పులు చేశా, ఇలా చేశా, అందుకే ఇలా ఉంది నా పరిస్థితి అని. ఈ రోజు నుంచి నీ ఖండించుకునే స్వభావము పరిపాలించే స్వభావముగా మారునుగాక. ఎందుకంటే నీతి ఎలాగిచ్చింది? కష్టపడితే వచ్చిందా, ఉచితంగా వచ్చిందా? రైచియస్నెస్ రీన్స్. ఈ జీవంలో నీ వంట ఏలాలంట. అంటే నీకు కావలసినంత ఐశ్వర్యము, నీ అవసరాలకి ఎంత కావలిస్తే అంత ఐశ్వర్యం. యేసుప్రభువు చూడండి, మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది, అలా ఉండకూడదు. ఎంత కావాలితే అంత తాగండి, ఎన్ని కావాలితే రొట్టెలు తినండి, అన్ని తినిన తర్వాత ఏరండి. సమృద్ధిగా. తుఫాన్ వస్తుందా, ఆపండి. ఏదైనా సరే సమృద్ధిగా జీవించాలి. పాము కుట్టిందా, పక్కన పడేయండి. అయితే మనం పరిపాలించాలా లేదా? మన జీవాన్ని ఏం చంపేస్తుంది? కానీ ఈ రోజు ఈ వాక్యమైన వారందరూ జీవముతో ఏలుదురుగాక. యు నీడ్ టు లివ్ మ్యాన్. గాడ్ గేవ్ us life and life in abundance. సో జీవం ఏం చేస్తుందంట? అందరూ చెప్పండి. ఈ జీవములో యేసు ప్రభు నీతి ద్వారా నేను పరిపాలిస్తాను అంటే ఇప్పుడు ఏంటి? యు ఆర్ స్పీకింగ్ లైఫ్ ఇన్ టు యువర్ బాడీ. నీతి ఏం చేస్తుందంట? పరిపాలిస్తుందంట. ఎంతమంది నీతిని వాడుకుందాం అనుకుంటారు? ఇది ఒక నీ క్రియానీత, ఉచితంగా ఇచ్చిన నీత. ఉచితంగా ఇచ్చేది అనుకున్నావు, కానీ ఆయన మరణించాడు, దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, ఒళ్ళు చీరుకుపోయింది, తల కూడా గుంటంత ముళ్ళు దిగిపోయాయి లోపలికి. పైన తల మీద ఏం పెట్టారు? టోపియా, ముళ్ళ కిరీటమా? ఇలా పెట్టి దించారంట. లోపల నరాల్లోకి వెళ్ళిపోయింది. ఇలాగా ఇట్ వెంట్ డీప్ ఇన్ టు హిస్ బ్రెయిన్. పక్కన చెప్పండి, ఆయన మెదడుకి ఇంత లోతుగా వెళ్ళిపోయింది ఒక్కొక్క ముళ్ళు అన్నాడు. ఇట్ వెంట్ ఇన్ టు హిస్ బ్రెయిన్. హీ డిడ్ంట్ డై బికాస్ హీ డిడ్ంట్ ఫినిష్. 2 సామెతలు 28:1. ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మనం ఇది మనం ఏం చేస్తాం? అపవాది గర్జించే సింహము వలె వస్తున్నాడు. కానీ నీతిమంతులు అంటే ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈ రోజు నీవు దేవుని నీతిని ధైర్యముగా ఉండినట్లు వాడుకొందువు గాక. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చచ్చిపోక, వదలక, నీ పట్టు విడవక, ధైర్యముగా ఉండు. అందరూ చెప్పండి, దేవుడు ఉచితముగా ఇచ్చి నీతి ద్వారా నేను ధైర్యముగా జీవిస్తాను. రైచియస్నెస్ విల్ గివ్ యూ ఎ ఫ్రూట్ ఆఫ్ బోల్డ్నెస్. ఏమో నా భవిష్యత్తు ఎలాగో, నా ఫ్యూచర్ ఎలాగో, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, నాకు ఈ రిపోర్ట్లు నార్మల్ వస్తాయా, ఏంటి భయము. ఈ రోజు నుంచి మీ పిరికితనము ధైర్యముగా మారునుగాక. సో దేవుడు ఉచితముగా ఇచ్చే ఇది ఏంటి? ఇక్కడ సామెతల ప్రకారం ఈ నీతి, ఇది సంపాదించే నీతి, ఇది క్రియా సంబంధమైన నీతి సొలొమోను జ్ఞాన ప్రకారం. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ నీతి మనకి క్రియారూపంగా వచ్చిందా, వరముగా వచ్చిందా, దానముగా వచ్చింది? ఉచితముగా వచ్చిందా, మన కష్టపడితే వచ్చిందా? ఉచితముగా వచ్చింది. నువ్వు ఎందుకు తప్పులు చేస్తావు, ఎందుకు దొంగతనాలు చేస్తావు? భయపడి దేవుడు నాకు ఇవ్వడేమో అని భయపడి అబద్ధాలు ఆడతావు. ధైర్యముగా ఉండు, దేవుడు నీకు 100% ఇచ్చునుగాక. ఇంకా నువ్వేం చేయడానికి అవకాశం ఉండదు. సో రైచియస్నెస్ విల్ నాట్ మేక్ యూ డూ ఎ రాంగ్. నువ్వు తప్పు చేయాల్సిన అవకాశము ఉండదు. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు? నీకు ఇస్తాడని తెలిసినప్పుడు. 3వది సామెతలు 10:2. 10వ సామెత 2వ వచనం. ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుంచి రక్షించును.
నీతి దేని నుంచి రక్షిస్తుందంట? మరణం. మరణాన్ని నుంచి. పక్కన ఉంది చెప్పండి, ఏం కాటేసినా నేను సావనానండి. యు విల్ నాట్ డై. ఇది ఉచితముగా దేవుని ద్వారా పొందుకున్న నీతి. నెంబర్ 1, రైచియస్నెస్ reigns. నెంబర్ 2, righteous are as bold as lion. నెంబర్ 3, righteousness delivers from death. మొదటిది, నీతి ద్వారా మనము ఈ జీవంలో, ఈ భూమి మీద, ఈ జీవించున్న ఈ భూమి మీద మనం పరిపాలిస్తాం. రెండవది, మనము సింహము వలె ధైర్యముగా ఉంటాం ఈ నీతి వలన. దేవుడు ఉచితముగా ఇచ్చు నీతి వలన మనము మరణము నుంచి విడిపింపబడతాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ చావకుండా జీవించుదురుగాక. ఏమొచ్చినా రానియండి, ఒకవేళ వస్తే రానియండి, కొన్ని కొట్టినవ్వండి, నువ్వు చావవో. క్లైమ్ ఎంతమంది ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు? యూజ్ దిస్ రైచియస్నెస్. ఇది నీ క్రియల ద్వారా ఏదో తప్పు చేసా అందుకే వచ్చింది, ఇలాగ అయిపోతున్నా. మిస్టేక్ చేసినా సరే నిశ్చయముగా ఆయన మన రోగములను, పాపం వ్యసనాలను భరించాడు. నన్ను స్వస్థపరచు అని తీసుకుని వచ్చేస్తాను. ఆయన భరించాడు. అలాగని ఇంకా పెద్ద పాపాలు చేస్తానని కాదు. అందుకే కృపావాక్యం అనేది దేవునిలో ఎదిగిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి. ఎంతమందికి అర్థమైంది? అందరూ అనుకుంటే కృప గురించి చెప్తాను, ఇంకా చెడ్డ పనులు చేసేస్తామో అని. నో. ఓకే, నెంబర్ 4, ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ విల్ షూర్లీ బీ ఆన్సర్డ్. నీతిమంతుని ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించును. 4వ పాయింట్, నీవు చేసిన నీత, నీవు చేసిన మంచి పనుల వల్ల నీత, లేక యేసయ్య శిలువ మీద మరణించి రక్తాన్ని అంగీకరించడం వల్ల వచ్చిన నీత, దానివల్ల నీతి. ఎవరైతే ఆ నీతి మీద ఆధారం ఉందో వారి ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక. ఏలియా అంటే మన వంటి వాడేనంట. పక్కన చెప్పండి, ఏలియా మన బ్యాచ్ అనండి. యూ థింక్ దట్ ఏలియా ఇస్ అ సూపర్ బ్యాచ్? ఏలియా మన బ్యాచ్. చదవండి, యాకోబు 5:16, జేమ్స్ 5:16. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అంటే చూడండి, నీవు ప్రార్థన అంతా చేసి ఎస్తేర్ రాణి నామమున, డేవిడ్ నామమున అంటవా, యేసు నామమున అంటవా? మరి నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పిటిషన్ను చేయమని యేసయ్య నేను నీతిగా ఇస్తున్నా, నీ తరపున వీడి పాపాలు క్షమించేశాను, అది తెలిస్తే ఆ జవాబు నీకు రావాల్సిందే. అందరూ చెప్పండి, నేను దేవుని నీతితో ప్రార్థిస్తున్నాను కనుక అది బహుబలము గలదై నా ప్రార్థన జవాబిచ్చును. అంటే ఇది వాడుకుంటున్నామా మనం? ప్రభువా నీ చిత్తమైతే నాయన, నీ చిత్తమైతే చేయని అడుగుతారు వాళ్ళందరూ. నీ చిత్తమైతే స్వస్థపరచు, నీ చిత్తమైతే నాకు ప్రాణం పోయి, నీ చిత్తమైతే నా మొగుడు లేకపోతే తీసుకెళ్ళిపో. దేవుడు నా కొరకు రక్తం కార్చాడు, ఆయన రక్తం నీతిమంతుడిని, నా మొగుడు బాగుపడాలా అని లేగుతాడంతే మంచం పెంచా. ఈ వాక్యము తెలిసిన మీ ప్రార్థనని ఈ రోజు నుంచి బలముగా జవాబు మీకు పొందుకొనుగాక. యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్, మెయిన్ దిస్ ఈస్ గాడ్. ఎంతమందికి విశ్వాసం వచ్చింది నీ ప్రార్థనలు బలం కలిగి ఉంటాయని? అందుకే మీరు ఏం చేస్తారు? స్టార్టింగ్ ప్రేయర్లో ప్రభు నన్ను క్షమించి 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 స్తోత్రం నాయన, పాపిని పాపిని నాయన నాయన క్షమించి 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 క్షమించాడా? ఇంత అన్నా క్షమించి ఉంటాడులే, అప్పుడు మళ్ళీ మొదలు పెడతావు నువ్వు. ఇదంతా కట్ చేసి సెన్సార్ కట్, నీ రక్తం ద్వారా నీతిమంతురాలని, నా కుటుంబాన్ని కాపాడు. పక్కన చెప్పి అర్థమే నేను కట్ చేసేయని చెప్పండి. డైరెక్ట్ నీతిని వాడుకోవాలండి. ఈ రోజు నుంచి మీ నీతి మీ ప్రార్థనలకు బలముగా జవాబిచ్చును గాక. ఇట్స్ గాడ్స్ రైచియస్నెస్. నీ ప్రార్థనకి శక్తి ఉందని చెప్తే ఎవరిని మోసం చేయు, పాపాలే చేయు. నీ ప్రార్థన ద్వారా నీకు జవాబు వస్తుంది. నువ్వు ఒక్కడ ఇండిపెండెంట్ సింహంలో బతుకుతావు నువ్వు. లేకపోతే ఆడినెత్తి మీద టోపీ, మళ్ళీ ఆడి మీద తీసి మీద తల ఎత్తానే ఉంటావు టోపీలు. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు నీతి తెలిస్తే నీకు పాపం చేసే ఆస్కారమే అవసరమో లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంతేకాని పాపాలు చేసి దేవుని నీతి వాడుకుందాం అనుకోండి, దేవుని నీతితో వాడుకున్న వాడికి పాపం చేసే ఆస్కారము పక్కన చెప్పు. ఆయన నీతి వాడుకుంటే పాపం చేయడానికి నీకు ఛాన్సే ఉండదు అన్నాను. అబద్ధం ఆడే ఛాన్సే ఉండదు. నీకు బలంగా తెలుసు ఆయన ఎత్తాడని. ఆడు చంపేస్తానని ధమ్కి ఇచ్చాడు, నువ్వు తెలుసు నువ్వు సావని. నువ్వేమన్నా చేసుకో, నేను సావను. నా నీతి నన్ను పక్కన చెప్పు, నా నీతి నన్ను సావనివ్వదు అనండి. నా దేవుని నీతి నన్ను సావనివ్వదు అనండి. అందుకే నువ్వు వాడిని చంపవు, యూ విల్ బి సెక్యూర్. నెంబర్ 5, సామెతలు 10:30 వెళ్ళండి. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. నా ఉద్యోగం పోతే ఎలాగా, నన్ను మా ఆయన వదిలేస్తే ఎలాగా, మా ఆయన చచ్చిపోతే ఎలాగా, మా అమ్మ నాన్న చచ్చిపోతే ఎలాగా, ఇది జరిగిపోతే ఎలాగా, నా పరిస్థితి ఏంది, కంపెనీ మూసేస్తే ఎలాగా. చూడండి ఇంగ్లీష్లో ఉంటుంది, ద రైచియస్ షల్ నెవర్ బి రిమూవ్డ్. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. నీతిమంతుడు కష్టాలు వచ్చినప్పుడు కష్టాల్లో పడతాడు. నీతిమంతుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు చనిపోతాడు. ఆర్థిక మాంద్యం వల్ల రేట్లన్నీ తగ్గిపోయాయి, బయట జాబులు లేవు, నీతిమంతుడు కూడా ఉద్యోగం ఉండదు. దేవుడు ఆశీర్వదించిన నీతిమంతుడు తన ఆశీర్వాదం నుంచి బయట పరిస్థితి ఎలాగున్నా నీవు కదల్చబడవు. నీ ఆశీర్వాదంలో నీవు నిలకడగా నీ భర్త పిల్లలతో క్షేమముగా ఉంటావు. ఇది ఎవరి నీతి? దేవుని నీతి. ఎంతమంది వాడుకుందాం అనుకుంటున్నారు నీతిని? అందుకే ఇలా డైలాగులు వేయొద్దు. రోజులు మారుతూ ఉంటాయి, కాలం ఈరోజు నీది టైము. పక్కన చెప్పండి నా టైం మారదాం అనండి.
నీ టైం మారుతుందేమో. లోకం మారిన, అందరూ చెప్పండి, లోకం మారిన, లోకంలో కష్టాలున్నా, లోకములో ఆర్థిక మాంద్యం ఉన్నా, లోకములో మరణం ఉన్నా, దేవుని నీతి నాకుంది కాబట్టి నేను కదిలింపబడను. యూ షుడ్ బి స్ట్రాంగ్ మ్యాన్. ఇది నీవు సంపాదించిన ఉచితంగా వచ్చిన నీ ద్వారా వాడుకునేవా ఎన్ని? ఉచితంగా వచ్చే నీ ద్వారా దీన్ని వాడుకోవాలి. గాడ్ ఇస్ టెల్లింగ్ యూజ్ దిస్. నెంబర్ 6, నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును. సామ్స్ 1:6, మొదటి కీర్తన 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటే ఏంటి? నీ మార్గం నీ జీవితకాలం అంతా ఇన్సూరెన్స్ చేయబడ్డది. నీకు ఇన్సూరెన్స్ అవసరంలే. ఇన్సూరెన్స్ ఎవరికి? నేను ఉంటానా పోతానా ఎప్పుడేం జరుగుతుందో నీ మార్గం దేవుడికి తెలుసు. నీ జీవితం అంతా కృపాక్షేమములే నిన్ను వెంబడించునుగాక. నీ దేవుడు నీకు ముందుగా పోయి మెట్టగానున్న స్థలమును సరళము, లోయలను సరళము చేసి వెళ్ళిపోయాడు కాబట్టి నీ జీవితకాలము సంతృప్తి నొందిన తర్వాతే నీవి భూలోకాన్ని విడిచిపెట్టుదుగాక. అందరూ చెప్పండి, నేను డబ్బులు కట్టే ఇన్సూరెన్స్ కంటే ఉచితముగా నాకున్న ఇన్సూరెన్స్ చాలా గొప్పదే. ఇఫ్ యూ డోంట్ నో ద వాల్యూ యూ విల్ పే ద మనీ. యూ డోంట్ నీడ్ టు బ్లాక్ యువర్ మనీ దేర్. అందరూ అనొచ్చు, రేపు చూద్దాం నీకేం జరుగుతుందో, ఎల్లుండి చూద్దాం, వచ్చే వారం ఎలా ఉంటుందో, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో. అవన్నీ దేవుడు ముందుగా వెళ్ళి సరళము చేసేసాడు. ఎవరి నీతి? నీ నీతే, ఆయన నీత? ఆయన నీతి నువ్వు పొందుకున్న ఉచితముగా, క్రియామూలంగా కాదు. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అందరూ చెప్పండి, నేను బతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఎందుకంటే దేవుడు నాకు ముందుగా పోయాడు. He went before and he cleared my way. ఓకే, 7, 11వ సామెత 8వ వచనము. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడను. మీరందరూ కూడా నీ కష్టాలే అనుకుంటారు. ఎప్పుడైనా నేను నీతిమంతుడిని ఎందుకున్నా ఈ బాధలో పోతానో పోవాలి ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నావా? ఈరోజు మీ నీతిని వాడుకుంటున్నారో ఇదెంత శక్తివంతో మీరు రుచి చూసి తెలుసుకోబోతున్నారు. ఈరోజు నీ నీతి, నీ స్వనీతిని బట్టి నీకు కష్టాలు ఉన్నాయేమో. ఈరోజు దేవుని నీతిని బట్టి చూద్దాం. నీతిమంతుడు బాధ నుండి ఏమవుతాడంట? తప్పింపబడతాడంట. దేవుని యొక్క నీతిని బట్టి డిమాండ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. అంతే చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి వాగ్దానాలు. నువ్వు కష్టపడే కాదు, దేవుని నీతి వల్ల వచ్చే వాగ్దానాలు. ఒకవేళ నువ్వు అడిగితే దేవుడు ఏమంటాడు? ప్రభువా నా ఈ బాధ నుండి తప్పించు అంటే దేవుడు ఏమంటాడు? ఆమేన్ అంటాడు. తప్పిస్తాడు, తప్పించడా? 11వ సామెత 19 కూడా చదువు. యథార్థమైన నీతి జీవదాయకము. యథార్థమైన నీతి జీవదాయకమంట. అంటే దేవుడు నీతి వల్ల వచ్చు జీవాన్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. ఇంకోటి ఎవరు తెలుసు ఒక వాక్యములో, ద మౌత్ ఆఫ్ ద రైచస్ ఈజ్ ఎ వెల్ ఆఫ్ లైఫ్. సామెతలు 10:11 చదువు. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు జీవపు ఊట. అందుకనే ఇఫ్ యు టాక్ ఇన్ టు సంబడి, నీవు ఈరోజు మీ పక్కింటికి కానీ ఎవరింట్లోకి కానీ ఆ రోగం పోవాలా, నీ కష్టాలు పోవాలా అని పోవాలనే మాట అంటే అది జరుగును గాక. అంటే వారిలో ఉండే మరణము పోయి ఏమొస్తుంది? వారికి నీలో నీతి ఉంది, ఈ రోజు నుంచి నీ జీవాన్ని వాడుకుందువు గాక. చూడండి, వాడుకోవట్లేదు నీ నోట్లో ఉండే జీవాన్ని. నేను ఈ అనేకుల మీద నాకేదో ఉందని కాదు, అనేకుల మీద చాలా పలికాను. నేను కొంతమంది మీద మాటికి పలికాను. అనేక మరణకరమైన రోగాలు పోవడం నేను చూశాను. అనేక మంది జీవితాలు మారిపోవడం చూశాను. వాళ్ళేమో నా పని అయిపోయింది అంట. నువ్వు పోవా, నువ్వు బతుకుదామంటే వాళ్ళు బతికారు. మెనీ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ స్పీక్. ఈ రోజు నుంచి మీ నోటిని మీరు వాడుకొందురుగాక. ఇఫ్ యు నో జీసస్, ఆయన నీతి వలన నీ నోట్లో ఏముందంట? జీవం. దీన్ని ఇక్కడ వాడుకోవట్లే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కృప ద్వారా ఉచితముగా ఇచ్చినవి. ఎలా ఇచ్చినవి? ఇవి ఉచితముగా ఇచ్చినవి. మనం చూడండి, ఆ ఇంజక్షన్లు పొడిపించి, ఆ మందులు మింగి, ఆ ప్రిస్క్రిప్షన్ వేసి గంటలు నుంచొని అప్పుడు తగ్గితే అమ్మయ్య అనుకుంటాం. సింపుల్గా పో అంటే మీకు అంత ఇష్టం ఉండదు, అలవాటు పడిపోయారు. ఈ రోజు నుంచి ఉచితముగా ఇచ్చిన జీవాన్ని మీరు సమృద్ధిగా వాడుకొందురుగాక. యూస్ ఇట్ మ్యాన్ for what God has given. Desire of the righteous shall be granted. 10:24 నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఎంతమందికి ఆశలు ఉన్నాయి? ఓకే, ఒక్కొక్కసారి ఆలస్యం అవడంతో ఏమనుకుంటావు తెలుసా? అది జరగదేమో అనుకుంటావు నువ్వు. అసలు యాక్చువల్గా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ ఆశలు నెరవేరి తీరాల్సిందే. మీకు తెలుసా, నా జీవితంలో చాలా ఇంకా కొన్ని నెరవేరలే. అంత మాత్రాన అవి జరగవని అనుకోలేదు. అవి చాలా కాలం నుంచి నేను వేచి ఉన్నాను, అవి జరగవని అనుకోవట్లే. ఈ వాక్యం తర్వాత నాకు అనిపించింది అవన్నీ జరిగి తీరుతాయని. ఏమనుంది అక్కడ చూద్దాం మళ్ళీ. లెట్ us read the scripture there. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చూడండి ఏముంటుందో. ద డిజైర్ ఆఫ్ ద రైచియస్ షాల్ బి గ్రాంటెడ్. ఆయన నీలో ఉండే తలంపులన్నిటినీ
తెలుసుకుంటున్నాడంట. ద డిజైర్ ఆఫ్ ద రైషియస్. మనం యేసు నమ్మిన వారు మనం ఏమనుకుంటాం, అబ్బాయి మనకి ఇది లేదు. కానీ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు బలపరుచుకోవాలా. నేను యేసయ్య నమ్మాను, ఉచితమైన నీతి నాకు ఇచ్చాడు కాబట్టి నా ఆశ నెరవేరాలని మనసులో నీవు అనుకోవాలా. ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ హ్యాపన్. ఇట్ విల్ హ్యాపన్. అందరూ చెప్పండి, కొంచెం ఆలస్యమైన నేను ఆశించింది నిశ్చయముగా దొరుకుతుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నది నా స్వనీతి కాదు, యేసయ్య రక్తము ద్వారా ఉచితముగా వచ్చినటువంటి నీతి. ఇట్ విల్ కమ్ టు పాస్. ఏదైతే నువ్వు కష్టమని అనుకుంటున్నావో దేవుని నీతి మూలముగా దేవుడు ఆ వాంఛను తీర్చునుగాక. గాడ్ విల్ గ్రాంట్ ఇట్. ఈ రోజు మీ యొక్క ఆశలను దేవుడు నెరవేర్చునుగాక. ఇప్పుడు ఆశపడాలా? దేవుని దగ్గర ఆశపడాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆశపడాలా? హ్యావ్ బీ కౌచస్. దేవుడు అంటాడు, నీ పొరుగు వారి దగ్గర ఆశపడదు, దేవుడి దగ్గర ఆశపడని చెప్పండి. డోంట్ కవెట్ యువర్ నైబర్, దట్ ఈస్ ఎ మిస్టేక్. నీ పొరుగు వారి దగ్గర ఆశించి దేవుడు అంటాడు, నా దగ్గర ఆశపడు, ఇస్తాను. ఐ డిజైర్డ్ సో మెనీ థింగ్స్. 10 రైచియస్నెస్ ఎగ్జాల్ట్స్ ఎ నేషన్. 14:34 నీతి జనములు ఏమవుతారంట? ఘనతకెక్కుటకు కారణమవుతారంట. చూడండి, నీ ఇంట్లోనో, నీ ఊర్లోనో, నీ వ్యాపారంలోనో, చదువులోనో ఏదో ఒక రీతిలో నేను కనపరచాల. ఎవరి నీతి? నువ్వు ఆశపట్టలేదు, ఎన్ని ఉన్నాయి ఇందులో. ఈ రోజు నుంచి నీ నామమునకు ఘనత కలుగును గాక. ఎవరి నామానికే? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు ఆయన. ఇప్పుడు ఆగండి, అలాగని మనం ఆయన్ని ఎందుకు కనపరచాలో తెలుసా? మనం ఆయన్ని కనపరచాలి. ఎందుకు కనపరచాలో తెలుసా? నన్ను కనపరచు వానిని నేను కనపరుతును. ఎంతమందికి అర్థమైంది ఇది? వెన్ యూ హానర్ గాడ్, హీ విల్ హానర్ యూ. దేవుడు అబ్రహాము రా అంటే అబ్రహాం అన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. అంటాడు అబ్రహాంతో, అబ్రహామా నువ్వు నా పేరు వెంబడిస్తున్నావు కాబట్టి నేను నీ పేరుని గొప్ప చేస్తానంటాడు. ఎవరైతే యేసుని అంగీకరించారో నీ పేరు గొప్ప అవ్వాల్సిందే. నువ్వు చదువుకోపో, ఏలు ముద్రుండు, తెల్లగా ఉండు, నల్లగా ఉండు, నాకు అనవసరం. నీకు గొప్ప పేరు రావలసిందే. పక్కన చూశానండి, నీ నామం నాకు ఘనత కలుగును గాక అనండి. ఎప్పుడైతే నీ నామము గణపరచబడి ఆయన గణపరిస్తే ఇంకా గొప్ప ఘనత కలుగును గాక. యు సీ దట్ నౌ వెన్ యు రిసీవ్ ద హానర్, God will be exalted more. నీతి జనములు ఘనతకెక్కుటకు ఏమవుతుందంట? కారణమగును. దీన్ని మన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా? నేను పాపిని నాయనా, నేను కుక్కనే, నేను పందిని, నీచుడు నికృష్టుడును, నీకే ఘనత. దేవుడు అంటాడు, నీవు నీచుడైతే నాకేమవుతుంది ఘనత? నీవు నికృష్టుడు అయితే, నువ్వు పందివైతే నాకేమవుతుంది ఘనత? ఎంతమంది డిమాండ్ చేస్తారు ఘనతని? నీ పేరు గొప్పరచబడి ఎవరైనా యేసుని నమ్ముకుంటే తిడతారా? వింటారు. దే విల్ లిజన్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ నేమ్ దట్ హస్ బీన్ గివెన్ టు యూ. పక్కన చెప్పండి, నీ పేరు గొప్ప అయితే సువార్త చెప్పడం ఈజీ అనండి. ఇట్ ఇస్ నాట్ ఈజీ. ద లాస్ట్ వన్ లెట్ మీ గివ్ యూ ఫ్రమ్ రోమన్స్. రోమిలకు రాసిన పత్రిక 4:16. రోమిలు 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి. అబ్రహాముకు విశ్వాసం ఉచితంగా వచ్చిందా? కష్టాల వల్ల వచ్చిందా? ఏదన్నా చేస్తే వచ్చిందా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి క్రియల మూలంగా. దేని మూలంగా వచ్చింది? అబ్రహాంకి విశ్వాస మూలముగా వచ్చింది. ఓకే, కాబట్టి అబ్రహాములో వాగ్దానము గ్యారంటీగా నెరవేరిందా లేదా? ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. అంటే విశ్వాస సంబంధులందరికీ వాగ్దానము గ్యారంటీగా నెరవేరుతుంది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో బాగుంటుంది. Therefore it is of faith that it might be by grace to the end the promise might be ఏముంది అక్కడ? Sure to all. అంటే ఎవరైతే అబ్రహాము దేవుడు నమ్ముతారో నీవు పట్టుకున్న వాగ్దానము నీకులో గ్యారంటీగా నీకు నెరవేరునుగాక. 12 వాగ్దానాలు. ఉచితముగా వచ్చు నీతి వలన ఇన్ని ప్రాఫిట్లు ఉంటే దీన్ని సంఘం వాడుకుంటుందా? వాడుకోవట్లేదు. దే ఆర్ ఫ్రీలీ గివెన్. తల్లిదండ్రులు ఆస్తికి పిల్లలకి కష్టపడితే ఇస్తారా? కష్టపడకుండానే ఇస్తారా ఆస్తి? ద సేమ్ గాడ్ ఉచితంగా ఇస్తే ఈ లోకం అంతా ఎలా చేయబడ్డదంటే హైలెస్. అందుకే వీ కెనాట్ టేక్ సమ్ థింగ్స్ దట్ రియల్లీ వాట్ గాడ్ హెస్ గివెన్. Number 1, one by one we will renew it and let us conclude this. మొదటిది, మీరందరూ ఈ ఉచితమైన నీతి ద్వారా మీరు మీ జీవములో ఏలుదురుగాక. ఆల్రైట్,
మీరందరి యొక్క పిరికితనం, భయము, ఏం జరుగుతుందా, ఏంటా భయంతో జీవిస్తున్నారు. ఈ రోజు నుంచి దేవుడి ఉచితమైన నీతి మూలముగా ఆ భయము వేరుతో పోయి సింహము లాంటి ధైర్యము కలుగును గాక. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్ టు గివ్ యూ ఆఫ్ హిస్ రైచియస్నెస్. మూడోది, నీతి మరణము నుంచి విడిపించును. మరణ భయముతో, ఇక మరణము నీ సమయము రాకముందు మరణము నీ ఇంటి ద్వారముల వద్దకే రాకుండా ఉండును గాక. డెత్ విల్ నాట్ టచ్ యూ. రైచియస్నెస్ డెలివర్స్ ఫ్రమ్ డెత్. ఇవన్నీ ఉచితంగా ఉపయోగించుకోవాలి. నాలుగోది, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై. ఇప్పుడు దాకా నువ్వు చాలా మంది ఎందుకు ప్రార్థన చేయాలంటే ఏం జరుగుతుంది, ఏం వస్తుంది. ఈ రోజు నుంచి నీ ప్రార్థన బలముగా నీకు జవాబిచ్చును గాక. ఇట్ హ్యాస్ టు గివ్ యూ. నెంబర్ 5, నీవు నీ ఆశీర్వదించబడిన స్థితిలో ఎన్నడూ కదలకుండా నిలకడగా ఉందువు గాక. యు సీ దట్ యు హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ యువర్ రైచియస్నెస్. నీ మార్గములన్నీ గుండా దేవుడు ముందుకెళ్ళాడు గనక, నీ నీతిమంతుడు మార్గములు యెహోవాకు తెలుసును గనక నీ జీవితాంతము క్షేమములే నీ కలుగునుగాక. యూనో, బికాస్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ పీస్. రైచియస్నెస్. 7, డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. నా కష్టములన్నిటి నుంచి నేను దేవుని నీతిని అంగీకరించాను కాబట్టి నా ప్రతి కష్టము నుంచి నేను విడిపింపబడుదును గాక. దేన్ని లిమిట్ చేయొద్దు. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. నీతిమంతుని నోరు జీవపు ఊట. నేను నా జీవితాన్ని జీవింపజేసి అనేకుల జీవితాల్లో జీవము నింపుదును. యూ విల్ బి ఎ వెల్ ఆఫ్ లైఫ్. నీతిమంతుల యొక్క ఆశ దేవుడు అనుగ్రహిస్తాడంట. అందరూ చెప్పండి, నేను దేవుని యొక్క రక్తము ద్వారా వచ్చు నీతి నాలో ఉంది కాబట్టి నా హృదయవాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. పుట్ ఎ డిమాండ్ ఆన్ దిస్ రైచియస్నెస్. పుట్ ఎ డిమాండ్ ఆన్ దిస్ రైచియస్నెస్ దట్ గాడ్ హెస్ గివెన్. అదర్వైజ్ ఇట్స్ నో యూస్. అందరూ చెప్పండి, దేవుడిచ్చి నీతి ద్వారా నా పేరు గొప్పదవుతుంది. ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. 11, నేను నీతిమంతుడిని గనక ఈ రోజు నుంచి దేవుని నీతి మూలముగా నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారును గాక. ఏదైనా సరే వాగ్దానం ఇప్పుడు అసాధ్యముగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? ద ప్రామిస్ విల్ బి ఆల్వేస్ ఇంపాసిబుల్. అబ్రహాముకి వాగ్దానం సాధ్యముగా ఉందా, అసాధ్యముగా ఉందా? అసాధ్యముగా ఉంది. దేవుడు లేని వాటిని నా హృదయవాంఛలు తీర్చిన దేవుడు మీ హృదయవాంఛలు ఈ రోజు నుంచి తీరును గాక. ఇది నాకు అసంభవము, అసాధ్యము. మీ జీవితంలో ఈరోజు ఆరంభమవును గాక. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నీ ఉచితముగా ఇచ్చే విశ్వాసము ద్వారా మేము ఇంతకాలము వాడుకోవట్లేదు, మేము చేసుకున్న మంచి పనుల ద్వారా వస్తాయి, చెడ్డ పనుల ద్వారా పోతాయని అనుమానంతో మేము ప్రార్థించలేదు, అడగలేదు. కానీ ఈరోజు ఉచితముగా నీవు ఇచ్చిన కృప ద్వారా మేము నమ్ముచున్నాము గనక ఈ వాగ్దానాలు నెరవేరినట్లు ప్రార్థిస్తున్నాను. మనం ముఖ్యముగా అయ్యా ఘనముగా వారి వివాహము జరుగునట్లు, అద్భుత రీతిగా జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే సొంత గృహాలు లేవని వారు ఉన్నారో నజరేయుడైన యేసయ్య, అది వారికి నీ కృప ద్వారా ఇచ్చినట్లు నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము. నార్మల్ రిపోర్ట్స్ను దయచేయండి, కొత్త అవయవాలు దయచేయండి. ఇదిగో కుటుంబంలో శాంతిని దయచేయండి, నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి, గొప్ప అద్భుతాలు దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ఎవరెవరైతే వాగ్దానం అడుగుతున్నారో వాళ్ళ నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు ఆ వాగ్దానము నెరవేర్చి సాక్ష్యముతో వెళ్ళినట్లు నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.